ఆకాశమే ఆకాశమే అమ్మ ప్రేమలే నీకోసమే నీకోసమే కరిగిపోయేలే ఆవ్యధే నీకదై వేడుకే పంచగా తీరమే తెలియని నావలా తాగగా ఆరారు కాలాలు వర్ధిల్లగా ఈ అమ్మకే అమ్మ నీవే నీవే నీవేగా ఓ సైన్యము ఆ కొమ్మ పూచేలా ఏదో తేవే పచ్చని చిగురేయగా ఈ అమ్మకే అమ్మ. నువ్వు మీ అమ్మ కోరుకున్నట్లుగా మా డాడీని మీ ఇంటికి ఏదో ఒక రకంగా నచ్చు చెప్పి పంపిస్తాను. నీకిది చాలా మంచి ఆఫర్. ఇంకా ఆలోచిస్తావేంటి? నువ్వు మాట నిలబెట్టుకుంటావా లేదా అని ఆలోచిస్తున్నాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మ కోసం మా నాన్న మీ ఇంటికొస్తారు. మా డాడీ కోసం ఎదురు చూస్తూ ఉండమని మీ అమ్మకి చెప్పు. చూసారా ఎలా సాధించుకొచ్చాను? అంత ఈజీగా అక్షయ నీకెలా ఇచ్చిందే? దాని బలహీనతే నాకు బలం. కాసేపట్లో అక్షయకి తిట్లు, నాకు పొగడ్తలు. కమాన్. కీర్తి నీకేం చెప్పింది? నువ్వు సబ్మిట్ చేయాల్సిన ఫైల్ దానికెందుకు ఇచ్చావు? మా అమ్మ దగ్గరికి మా నాన్న వస్తాడని. మా అమ్మ కోసం నేను ఆలోచించే విధానం కొంతమందికి తప్పుగా అనిపిస్తుందేమో, నాకు తెలీదు. మన కంటికి కనిపించిన దేవుడు మన కోర్కెలు తీరుస్తాడనే ఆశతో ఎంతో భక్తిగా కొలుచుకుంటాం కదా, అలాంటిది కనిపించే దైవం మా అమ్మ నా ఎదురుగా ఉంటే తన కోసం నేనేం చేసినా తక్కువే. కీర్తి నిన్ను మోసం చేస్తుందేమో. మా అమ్మ కోసం నేను ఎన్నిసార్లు మోసపోవడానికైనా సిద్ధం. కానీ నా గెలుపు ఎక్కడో మొదలయ్యే ఉంటుంది. వాడు మన కళ్ళు గప్పి మన పొలిమేర దాటి పారిపోయాడు. చావు బతుకుల మధ్య ఉన్నవాడు పారిపోయే అవకాశమే లేదు. మన ఊళ్ళోనే వాడికి ఎవరో సాయం చేస్తున్నారు నాన్న. మన గురించి తెలిసి వాడికెవరు సాయం చేసుంటారు. శివ ఊహ నిజమైతే ఆ పట్నం నుంచి వచ్చిన వాడికంటే వాడు పారిపోవడానికి సహకరించిన వాళ్ళు చాలా పెద్ద తప్పు చేసినట్టు. వాడి సంగతి తేల్చాలి. రచ్చబండ ఏర్పాటు చేయండి. ఇప్పుడే అసలు సంగతి తేల్చేద్దాం. కత్తులు పట్టుకురండి. ఆగండి ఆగండి. పారిపోయిన వాడు ఎలాగో పారిపోయాడు. వాడి గురించి ఊళ్ళో వాళ్ళ మీద పగ సాధించడం ఎందుకు? తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమంటావా? మన పొలాల్లో 1000 కోట్ల విలువ చేసే గ్రానైట్ ఉందని ఆశపడి అడిగాడు. మీకిష్టం లేకపోతే ఇవ్వద్దు, అంతేకాని మనిషిని చంపడం అమానుషం. వాడు మేం చెప్పింది వినిపోలేదు. మాకు తెలియకుండా పొలాల్లో ఏదో టెస్టులు చేస్తున్నాడు. అంటే మా మాట లెక్కలేదన్నట్టేగా. అమ్మతో మాట్లాడినానా? రచ్చబండ దగ్గరికి పదండి. నీకిలాగే ఉంటుందిరా.
మీ నాన్న అన్నలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంటికొచ్చేంత వరకు ఎలాంటి పరిస్థితుల్లో వస్తారో అని అనుక్షణం మేము చస్తూ బతుకుతున్నాన్రా. నాకైతే భర్తతో కాపురం చేస్తున్నట్టు లేదు, కత్తితో చేస్తున్నట్టుంది. పడుకునే మంచం మీద కూడా ఈయన పక్కన కత్తుండాలి. నేను మా పుట్టింటికి వెళ్తే మీ ఆయన బాగున్నాడా అని అడగరు, ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడుగుతారు. నాకెలా ఉంటుందో చెప్పండి. మా కుటుంబం గురించి తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకుంది. తెలుసుకున్నాం. ఊరికి పెద్ద మనుషులు అన్నారు కానీ తేడా వస్తే తలకాయలు తీస్తారని తెలియదు. ఇప్పుడు మీకొచ్చిన లోటేంటి? మేమందరు ఆడవాళ్లలా బతకలేకపోవడం. మేము గొప్పగా బతకలేకపోయినా పర్వాలేదు, కనీసం తృప్తిగా కూడా బతకలేకపోతున్నాం. ఒక్కోసారి ఇలాంటి బతుకు మాకు అవసరమా అని విరక్తి పుడుతుంది. ఈ ఇంట్లో మీకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం, అయినా మీకు సరిపోవంటే మేమేం చేయలేము. చెయ్యాలరా, అలాంటప్పుడు పెళ్లిళ్లే చేసుకోకూడదు. రచ్చబండ వీధిలో పెట్టినట్టుగా లేదు నాన్న, ఇంట్లోనే పెట్టినట్టుగా ఉంది. నువ్వు ఒంటరి వాడివి, నీకు అలాగే ఉంటుందిరా. రేయ్, వీళ్లతో మాట్లాడుతూ కూర్చుంటే తెల్లవారులు కచేరీ పెడతారు. కత్తులు తీయండ్రా. పదండ్రా. మా ఆవేదన మీకు కనిపించడం లేదా? మా మాటలు మీకు వినిపించడం లేదా? మా కళ్ళల్లోకి చూడండి. పైకి చెప్పుకోలేని ఎన్నో విషయాలు మా మనసుల్లో దాగి ఉన్నాయని అర్థమవుతుంది. మా గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ పగలు ప్రతీకారాలు మనకొద్దు. మిమ్మల్ని వెళ్ళనివ్వం. ఏంటి ఆగారు? మీరు మీ పెళ్ళాల మాట వింటారా? సిగ్గు లేకుండా పదండి. మన బతుకులిక ఇంతేనా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ ఇంటి కోడళ్ళమయ్యాం. రోజులు ఎప్పటికీ ఇలాగే ఉండవు. ఈ ఇంటిని మార్చే అవకాశం ఎక్కడో ఉండే ఉంటుంది. ఆపండి 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 ఆపండి. ఏం జరిగింది? 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి, వాడు ఫెయిల్ అయ్యాడు. మేమేమన్నా అంటామేమోనన్న భయంతో చచ్చిపోతారంటున్నాడు. ఫెయిల్ అయినట్లుగా మీ అబ్బాయికి తెలుసా? ఇంకా లేదమ్మా, అవుతానని అనుమానంతో పైకెక్కి దూకి చచ్చిపోతానంటున్నాడు. పాస్ అయ్యాడని అబద్ధం చెప్పండి, కిందకి దిగొస్తాడు కదా. పాస్ అయ్యాడని గట్టిగా అరిచి చెప్పండి. మీరందరూ చెప్పినట్టుగా పాస్ అయ్యావని మా అబ్బాయికి చెప్పేస్తారు. నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు. నీకు బుద్ధుందా? ఫెయిల్ అయ్యాడని చెప్పి మా అబ్బాయి ప్రాణం తీసేద్దాం అనుకున్నావా? వాడు ఫెయిల్ అయినా పర్వాలేదు, వచ్చే సంవత్సరం పాస్ అవుతాడు. అసలు వాడు చదువుకోపోయినా నష్టం లేదు, ఏదో ఒక పని నేర్చుకుంటాడు. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడికి నిజం చెప్పి చంపేద్దాం అనుకున్నావా? మా అబ్బాయి ఏడే.
అడిగో. ఎందుకు నాన్న ఇలా చేసావు? తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఫెయిల్ అయ్యాడని తెలిసిన వీడు కిందికి ఎలా వచ్చాడు? అదే నాకు అర్థం కావటం లేదండి. ఒక అబద్ధం మనిషిని బతికిస్తుందని అనుకోవడం మీ అందరి తప్పు. మీరు ఈ బాబుకి పాస్ అయ్యావు అని అబద్ధం చెప్పినా నమ్మడు. అంతేకాదు, పాస్ అయ్యావు అని చెప్పి కిందకి పిలిచి కొడతారు అని భయపడి అక్కడి నుంచి కిందకి దూకేసే ప్రమాదం ఉంది. తను ఫెయిల్ అయినా మీరు ఏమీ అనరనే నమ్మకం అతనికి రావాలి. అందుకే నిజం చెప్పాను. మేమింత దూరం ఆలోచించలేదమ్మా. నిన్ను చెంపదెబ్బ కొట్టాను, నన్ను క్షమించమ్మా. నేను తిన్న చెంపదెబ్బ మీ అబ్బాయి ప్రాణం కాపాడ్డానికి కారణమైంది. నాకసలు బాధే లేదు, పైగా చాలా సంతోషంగా ఉంది. సారీ అక్క. నాకు సారీ ఏం వద్దమ్మా. నేను నీకు కంగ్రాట్స్ చెప్పాలంటే నువ్వేం చేయాలి? బాగా చదువుకోవాలి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అమ్మా, నీ పేరేంటమ్మా? అక్షయ. అక్షయ, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఏ తల్లి కనబిడ్డ. విషయం మీకు తెలుసు కాబట్టి నేనేమి మళ్ళీ మీకు చెప్పకర్లేదు. మన ఊరి కోసం మా కుటుంబం ప్రాణాలిస్తుందని మీకు తెలుసు. అలాంటిది ఈరోజు మా పొలాల్లో ఉన్న గ్రానైట్ని దోచుకుపోవడానికి వచ్చిన వాడికి మన ఊరి వాళ్లే సహాయం చేసి వాడు పారిపోయేటట్టు చేశారు. అలాంటి వాళ్ళని వదిలిపెడతామా? ఈ రచ్చబండ సాక్షిగా ఇక్కడే ఊరి తీసి చంపుతాం. మీరు చెప్పకపోయినా తెలుసుకోవడం మాకు పెద్ద కష్టమేం కాదు. మీరిలా మౌనంగా ఉంటే వదిలిపెడతామనుకుంటున్నారా? నిజం చెప్పకపోతే ఊరు మొత్తం కాల్చేస్తాను. చెప్పండి. బాబు బాబు బాబు, నువ్వరా? నువ్వరా? ఆగండి బాబు. చెప్పరా? నేను కాదు బాబు. నువ్వు కాకపోతే మరెవరో చెప్పు. వాణ్ణి రక్షించింది నేను కాదు బాబు, మీ అమ్మగారే. మీ అమ్మగారే. శాంతమ్మ గారు. శాంతమ్మ గారు. శాంతమ్మ గారు. శాంతమ్మ గారు. రాయ్! 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 మా అమ్మ పేరు చెప్తావారా? ఏయ్! రేయ్, చెప్పరా?
ఇప్పుడే ఇక్కడే నీ తల తెగి కింద పడుతుంది. నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను బాబు, నేను చెప్పేది నిజం బాబు. రే శివ, 10 మందికి తీర్పు చెప్పే మన ఇంట్లో తప్పు జరగకూడదు. బంధువులకు బంధుత్వాలకు ఈ రచ్చబండ దగ్గర స్థానం లేదు. వెళ్ళు, వెళ్ళి మీ అమ్మను కాదు ఆ శాంతమ్మని ఇక్కడికి లాక్కురా, ఇక్కడికి లాక్కురా, ఇక్కడికి లాక్కురా, లాక్కురా, లాక్కురా. అలాగే నాన్న. ఈ రోజు రచ్చబండ దగ్గర ఏం జరుగుతుందో అని భయమేస్తుంది అత్తయ్య. తప్పు చేసిన వాళ్ళు దొరికితే ప్రాణాలతో వదిలిపెట్టరు. శాంతమ్మ, 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 రైట్. శాంతమ్మ, మిమ్మల్ని రచ్చబండ దగ్గరికి తీసుకురమ్మని నాన్న చెప్పారు. అమ్మని పేరు పెట్టి పిలుస్తావా? అత్తయ్య గారు ఏం తప్పు చేశారని రచ్చబండ దగ్గరికి తీసుకురమ్మన్నారు? అదంతా అక్కడే తేలుతుంది. ఈవిడ ప్రస్తుతం నేరస్తురాలు కాబట్టి పేరు పెట్టి పిలిచాను. నేరస్తురాలా? ఆ మాట ఏ ఆధారంతో అంటున్నావు? వాణ్ణి రక్షించింది నేను కాదు బాబు, మీ అమ్మగారే, శాంతమ్మ గారు. తెలిసిందిగా, మన విరోధికి సహాయం చేసిందని తీసుకెళ్ళడానికి వచ్చాను. మీలో మీరే నిర్ణయాలు తీసుకోవడానికి మీ నాన్నగారు మీ అన్నదమ్ములు మహారాజులు కాదు. మహారాజులం కాకపోవచ్చు, కాని ఈ ఊరిని శాసించే అధికారం మాకుంది. ఒక అనామకుడన్న మాటని పట్టుకొని శ్రీరాముడు సీతని అడవికి పంపించినట్టుగా ఎవరో చెప్పింది విని నువ్వు మా అత్తయ్య గారిని తీసుకెళ్లడానికి మేము ఒప్పుకోం. అవును, ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి కాని ఇలా రచ్చబండ పంచాయతీ ఏంటి? అత్తయ్య గారింటి ముందుకు రావడానికే 4 రకాలుగా ఆలోచిస్తారు. అలాంటి ఆమెను రచ్చబండ దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోం. ఈవిడ తప్పు చేసింది కాబట్టే ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడుంది. మీ తండ్రి కొడుకుల మూర్ఖత్వం చూసి అత్తయ్యకి నోట మాట రావడం లేదు. వదినలు కదా అని ఇంతసేపు మీకు మాట్లాడే అవకాశం ఇవ్వడం నాదే తప్పు. రా శాంతమ్మ, రా. మా అత్తయ్య గారిని తీసుకెళ్లడానికి కుదరదు. అవును, మేము తీసుకెళ్ళనివ్వం. నాకు నాన్న మాటే వేదవాకు. అది తప్పే పరిస్థితి ఎవరు తీసుకొచ్చినా క్షమించలేను. శిక్షకు మీరు సిద్ధమా? నా గురించి మీరు వీడి చేతిలో శిక్షింపబడద్దు. దయచేసి తప్పుకోండి. అమ్మలాంటి మిమ్మల్ని పంపించడానికి మనసు అంగీకరించడం లేదు. అత్తను అమ్మగా అనుకునే కోడళ్లు దొరకడం నా అదృష్టం. పద శివ. శివరాం, అత్తయ్య మేము చెప్పేది విను.
తోడుగా ఉండే అత్తయ్య పరిస్థితి ఏంటి? పాపం మన కర్మ కొద్దీ ఇంటికి కోడళ్ళమయ్యాం. మనం ఇలా అనుకుంటూ ఉంటే ఇంట్లో అందరికంటే మూర్ఖుడు శివరాంకి భారీగా వచ్చే అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలో. ఏంటక్షయ ఇంత ఆనందంగా ఉన్నావు? నీకు రేపు ఒక గుడ్ న్యూస్ చెప్తానమ్మా. నాకు గుడ్ న్యూసా? ఏంట్రా? రేపు చెప్తానన్నాను కదా, సరేనా? నాకు చెప్పబోయే ఆ శుభవార్త సంగతి అలా ఉంచు. నువ్వింత ఆనందంగా ఉంటే నాకు చూడ్డానికి ఎంతో తృప్తిగా ఉంది. ఉండు, నీ నోరు తీపి చేస్తాను. ధర్మం చెప్పాల్సిన ఇంట్లో అధర్మం జరిగింది. మన ఊరికొచ్చి మన భూమిలో ఉన్న మైన్స్ గురించి తెలుసుకున్న వాడి ప్రాణం నువ్వు రక్షించావా లేదా? అమ్మ మాట్లాడట్లేదంటే వీడే అమ్మ మీద తప్పుడు నేరారోపణ చేశాడు. ఆగండి 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 ఆగండి. ఆ సిటీ నుంచి వచ్చిన అతన్ని రక్షించి మన ఊరి నుంచి పారిపోయేట్టు చేసింది నేనే.